హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధాకృష్ణ రెసిపీస్. తింటుంటూ తినాలనిపించే తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండిని ఎలా చేసుకోవాలో ఈరోజు రెసిపీలో చూద్దాం. కొన్ని చోట్ల వీటిని తపాలా చెక్కలని కూడా అంటారు. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు రైస్ ఫ్లోర్ని తీసుకోవాలి. ఇది పొడిపిండి. దీనిలో 1 స్పూను తరిగిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. సన్నగా తరిగిన కరివేపాకుని వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. 1/4 టీ స్పూను పసుపుని వేసుకోవాలి. అన్నింటినీ ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. 1 స్పూను జీలకర్రని వేసుకోవాలి. ఇది వీడియోలో చూపించడం మిస్ అయిందండి. మీకు నచ్చితే 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకోవచ్చు. పిండి మరీ గట్టిగా ఉండొద్దు, మరీ లూజుగా ఉండొద్దు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మందపాటి కడాయిని తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కడాయి చుట్టూ రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా కడాయిలో పెట్టేసి చేత్తో ప్రెస్ చేసుకుంటూ కడాయి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది పల్చగా ఉండొద్దు, మరి మందంగా ఉండవద్దు. మీడియం సైజులో ఉంటే సరిపోతుంది. తరువాత మధ్యలో ఇలా హోల్స్ చేసుకోవాలి. ఇలా హోల్స్ చేసుకోవటం వల్ల ఆయిల్ వేసినప్పుడు ఆయిల్ లోపలికి వెళ్ళి సర్వపిండి మంచిగా కుక్ అవుతుంది. ఇలా హోల్స్ చేసుకున్నాక పైన 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసి 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మీకు ఈ సర్వపిండి క్రిస్పీగా రావాలంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కడాయి నుంచి ఊడి వచ్చిందంటే మనకి సర్వపిండి ఉడికినట్లే. ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఎప్పుడు సర్వపిండిని చేసినా కానీ 2 కడాయిల్ని దగ్గరే ఉంచుకోవాలి. ఒకదాన్ని స్టవ్ మీద పెట్టినప్పుడు ఇంకోదాన్ని పిండితో రెడీగా ఉంచుకోవాలి. అంతేగాని వేడి కడాయిలో ఎప్పుడు సర్వపిండిని చేయవద్దు. ఇప్పుడు సర్వపిండి మనకి రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయటమే. ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందా? ఇలాంటి రెసిపీలు ఎన్నో చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe to my channel.